కాళ్ళ మండలం పెదమీరం గ్రామంలో వెస్ట్‌బెర్రీ స్కూల్లో గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఈ పాఠశాలలో స్కూల్ యూనిఫామ్స్, అలాగే షూస్, చాలా మెటీరియల్స్ అమ్ముతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. విద్యార్థి సంఘాలు అయినటువంటి ఏబీవీపీ వారు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. రావడంతోనే వచ్చి ఆ స్టోర్ రూమ్ని తనిఖీ చేసి చూడగా అందులో యూనిఫామ్స్, స్టేషనరీ, బుక్స్, అలాగే శారీసు, రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మరి వెంటనే దీని మీద స్పందించి గవర్నమెంట్ నిబంధనలకు ఏదైతే విరుద్ధంగా ఈ స్కూల్ యాజమాన్యం ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద తక్షణ చర్యగా ఆ స్టోర్ రూమ్ని క్లోజ్ చేయడం, సీల్ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళకి వెంటనే ఇప్పుడు నోటీసులు కూడా సర్వ్ చేస్తాము. దీని మీద ఆ నోటీసులకు వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి పై అధికారులకి తక్షణమే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. మరి వారిచ్చిన సూచనల మేరకు ఈ పాఠశాల మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకి, యాజమాన్యానికి తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ ఏమీ కూడా మరి ఏ ఇతర సామాగ్రిని కూడా అమ్మకూడదు. అటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ మరి కొన్ని పాఠశాలల్లో ఇలా జరుగుతున్నది చాలా దురదృష్టకరం. మరి ఇవే సంఘటనలు కనుక వేరే పాఠశాలల్లో కానీ ఇదే పాఠశాలలో కానీ పునరావృతమైతే నిబంధనల ప్రకారం అమలులో ఉన్నటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా మండల విద్యాశాఖ అలాగే జిల్లా విద్యాశాఖ కూడా సుముఖంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. నిబంధనల ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజులు అనేవి డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ డిస్ప్లే చేసిన ఫీజుల ప్రకారం మాత్రమే విద్యార్థుల దగ్గర వసూలు చేయాలి. అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే ఆ పాఠశాలల యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఏదైతే భీమవరం చివరున్న పెద్దమీరం మండలంలో వెస్ట్‌బెర్రీ సిబిఎస్ఈ పాఠశాల ఉండడం జరిగింది. ఇక్కడ బుక్స్ ఫీజులు మరియు యూనిఫామ్ ఫీజు, అధిక ఫీజులు వసూలు చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఒక కంప్లైంట్ ఫిర్యాదు మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి విద్యార్థి సంఘ నాయకులు, ఏబీవీపీ సంఘ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించగా పాఠశాల యాజమాన్యాన్ని వాళ్ళు దారుణంగా గుండాల్లాగా, రౌడీల్లాగా ప్రవర్తించడం జరిగింది. సమాధానం కూడా వీళ్ళు పాఠశాల ఉపాధ్యాయులా లేదా రౌడీలా అనే ఆలోచించే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, మీ అంతు తెలుస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది. కనీసం ఈడ ఫీజ్ స్ట్రక్చర్ కూడా ప్రజెంట్ లేని పరిస్థితిలో ఉంది. సిబిఐ నామ్స్ ఏ రకంగా ఎటువంటి పాటించట్లేదు. ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకుని నిమ్మక నీరు పట్టినట్టు విద్యార్థి సమస్యలు, తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనలు పట్టించుకోకుండా వాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఈ పాఠశాలకు తొత్తులుగా మారడం జరిగింది అని అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ఇక్కడ ఈరోజు ఈ యొక్క పుస్తకాలపై విద్యార్థి పరిషత్ నిరసన కార్యక్రమం తెలియజేసింది. దీనికి ఎంఈఓ గారు వచ్చి, స్వయాన ఎంఈఓ గారు వచ్చి ఈ యొక్క పుస్తకాల గదికి తాళాలు వేయడం జరిగింది. అండ్ పాఠశాలకి షోకాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వెస్ట్‌బెర్రీ పాఠశాలకు మేము విద్యార్థి పరిషత్ తరపున తెలియజేస్తాం, అయ్యా మీ వెనకాల స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా సరే, ఈ దేశ ప్రధాని ఉన్నా సరే మేము ఎటువంటి లెక్క చేయమని తెలియజేస్తున్నాం. మీరు ఇకనైనా మీరు తీరు మార్చుకోండి. మీ గుండాయిజం, మీ రౌడీయిజం తీసుకెళ్ళి మీ జోబుల్లో పెట్టుకోండి అని విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. ఎక్కడైనా మీ తీరు మారిపోతే విద్యార్థి పరిషత్ మీ యొక్క పాఠశాలను ఒక మూత వేసే రోజును తీసుకొస్తుందని తెలియజేస్తున్నాం. కబద్దార్, భారత్ మాతా కీ జై.